లోకేష్ గారు వచ్చిన తర్వాత మార్పులు గమనించడం ఏంటంటే అండి, లోకేష్ గారు గవర్నమెంట్ స్కూల్ మీద బాగా దృష్టి సాధించి, ఉన్న టీచర్ విద్యా శాతాన్ని పెంచి, ఒకప్పుడు ఓన్లీ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏం చేత కాదు, స్కూళ్ళల్లో చదివినోళ్ళు పాస్ అవ్వరనే ఒక గత ప్రభుత్వం సృష్టించడం, ఆ ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడిపోయి, ప్రైవేట్ స్కూళ్ళ నుండి వచ్చే బెనిఫిట్‌ని వాళ్ళు పొందడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో రూ. 1000 తగ్గితే చాలు మా పిల్లలు చదివితే బావుంటది. అది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివితే ఒక గవర్నమెంట్ హోదాలో ఉండి, ఉన్న పార్టీ మెంబర్సే గవర్నమెంట్ స్కూళ్ళని బ్లేమ్ చేయటం వల్ల ఈ ఉన్న ప్రజలు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో అనేది నమ్మకం పోయి, ప్రైవేట్ స్కూళ్ళల మీద ఆధారపడిపోవటం వల్ల గత ప్రభుత్వంలో పాస్ అవ్వకపోవటం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, పాస్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి బయటికి తీసుకురాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లోనే బాగా చదివి సాధించారని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మంత్రులకు సంబంధించిన స్కూళ్ళల్లో కానీ వాళ్ళ మంత్రికి సంబంధించిన కేటగిరీలో ఉన్న స్కూళ్ళ పేర్లు బయటికి పొంది మా పిల్లలు ఈ స్కూల్లో వేస్తే ర్యాంకులు వస్తాయి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేస్తే ఏం చదువు వస్తుందని బాగా ప్రజల మైండ్లోకి డెప్త్గా వెళ్ళేటట్టు చేయటం వల్ల గత ప్రభుత్వంలో చేయలేకపోయారు. అదే ఈ ప్రభుత్వంలో ఏం తక్కువ చేసిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఎన్ని విదేశాల్లో ఉండి విద్యా సమస్యలు సాధించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు అయ్యి ఈ రోజుల్లో మన పిల్లలకు కూడా జాబులు ఇచ్చే స్టేజ్కి వచ్చారు.